అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చానన్నమాట. చిరంజీవి గారు కూర్చున్న తర్వాత ఆ సోఫా ఇంకా బాగా వైరల్ అయింది. ఇప్పటి వరకు నేను ఫ్యాన్ మూమెంట్ చాలా చూసా, బట్ ఇలాంటి డిఫరెంట్ ఫ్యాన్ మూమెంట్ చూడలే. మెన్ వెనకాల ఉమెన్ సపోర్ట్ ఉండాలి, ఉమెన్ వెనకాల మెన్ సపోర్ట్ ఉండాలి. ఈ వర్డ్స్ కి మాత్రం డెఫినిషన్ మీ ఇద్దరు. యాక్చువల్లీ ఇది సోఫా పవర్ స్టార్ ఫ్యాన్ కి ఇద్దామని అనుకున్నాను. బీకేపీ హోమ్సే వైరల్ ట్రెండింగ్. రీసెంట్ గా ఒకటి వైరల్ ట్రెండింగ్. బండ్లగని సర్వర్ ఇంట్లో మనం ఫర్నిచర్ చేసామని. బాస్ కేమ్ కార్ లోంచి రాగానే ఆ సోఫాలో కూర్చోపెట్టిన విధానం కూడా దట్టు మీ సోఫా. బాసు చూపిని గ్రేసు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు నేను ఒక స్పెషల్ ప్లేస్ కి వచ్చానన్నమాట. సో నవేడేస్ ఏంటంటే కామన్ మెన్ దగ్గర నుంచి సెలబ్రిటీ వరకు ప్రతి ఒక్కరు లైఫ్ లో సక్సెస్ అవ్వాలి. సెలబ్రిటీ చెప్తే ఏ విధంగా వింటామో కామన్ మెన్ సక్సెస్ అయిన ఒక పర్సన్ చెప్పినా కూడా అదే విధంగా వింటుంటాం. సోషల్ మీడియాని వేదికగా చేసుకుంటూ తన ఎదుగుతూ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తున్న ఒక పర్సన్ దగ్గరికి వచ్చానమాట. ఎస్, ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయొద్దు. బీకేపీ హోమ్స్ మీరు ఒకసారి చూడొచ్చు. రైట్ నౌ నేను బీకేపీ హోమ్స్ దగ్గరికి వచ్చానమాట. భాను కిరణ్ గారు, సో ఫౌండర్, మనందరికీ బాగా తెలుసు. తన వీడియోస్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఎస్పెషల్లీ వీడియో ఎడిటింగ్ తనే చేసుకుంటారు. తన వాయిస్కి ఎస్పెషల్లీ చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అండ్ తనకంటూ ఒక ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసుకుని ఈ రోజున 2 తెలుగు రాష్ట్రాలే కాదు, కేరళ, బెంగళూరు, కర్ణాటకలో కూడా తన సేల్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఎక్కడ ఏ ఫర్నిచర్ కావాలన్నా కూడా బీకేపీ హోమ్స్కే ఫోన్ చేస్తున్నారు. ఇంకా ఇంట్రడక్షన్ అవసరం లేదు. రీసెంట్ గా బండ్ల గణేష్ గారు దసరా సెలబ్రేషన్స్ చేసినప్పుడు సెలబ్రిటీస్ అందరినీ పిలిచేశారు. బట్ అక్కడ ఒక సోఫా బాగా వైరల్ అయింది. చిరంజీవి గారు కూర్చున్న తర్వాత ఆ సోఫా ఇంకా బాగా వైరల్ అయింది. సో బాస్ అంటూ ఒక రేంజ్ లో వైరల్ చేశారు యాక్చువల్లీ. సో ఆ సోఫా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మన బీకేపీ హోమ్స్ అనమాట భాను గారు ఇవ్వడం జరిగింది. అండ్ ఓజీ రిలీజ్ అయినప్పుడు ఓజీ సోఫాస్ కూడా ఫుల్ ట్రెండ్ గా ఉన్నాయి. సో ఇంకా నెక్స్ట్ ఏం చేయబోతున్నారు, చాలా మందికి ఇన్స్పిరేషన్ అని చెప్తూ ఉంటారు. ఇంకా ఏ మాత్రం ఆలోచన చేయొద్దు, మనమైతే బీకేపీ హోమ్స్లోకి వెళ్ళిపోదాము. భాను గారు ఎంత బిజీగా ఉన్నారు, ఇంకా ఏం చేయబోతున్నారు, నా మాటల్లో కాదు ఆయన మాటల్లో తెలుసుకుందాం. వచ్చేసండి. లోపలైతే భాను గారు ఉన్నారు. ఫస్ట్ లోపలికి వెళ్ళిపోదాము. అండ్ బీకేపీ హోమ్స్లో ఫర్నిచర్ గురించి, అలాగే భాను గారు ఇప్పుడు నెక్స్ట్ ఏం వైరల్ చేయబోతున్నారు, ఏం చేయబోతున్నారు ఏంటనేది ఆయన మాటల్లో అడిగి తెలిసేసుకుందాం. హాయ్ 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 భాను గారు. నేను కూడా సువర్ణ గారు, ఇట్స్ బీన్ లైక్ ఆల్మోస్ట్ 2 years తర్వాత మళ్ళీ కలుస్తున్నాం కదా. వేర్ మా స్టెప్స్ లో హెల్ప్ చేశారు, గ్రోత్ లో కూడా ఇప్పుడు హెల్ప్ చేయండి. అసలు కాదు, మీ హెల్పే మాకు కావాలి. ఎందుకంటే ఏంటంటే అసలు ఆ కమెంట్లు, అసలు మీరు వేసుకునే చైన్ గురించి కమెంట్ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ అనమాట. నేనే కాదు, ఎంతో మంది ఫ్యాన్స్ ఉన్నారు. యాంకర్స్ కి మంచి వాయిస్ ఉండాలంటారు, బట్ భగవంతుడు మీకు మంచి వాయిస్ ఇచ్చారు. థ్యాంక్ యూ అండి. అంటే మేబీ మీరు విని 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 అది అలవాటు అయిపోయి ఉంటుంది కానీ, బట్ బిఫోర్ ఇట్ వాస్ మై ప్యాషన్ టు సింగ్ సాంగ్స్ అండ్ ఇంప్రెస్. అది జరగలేదు, బట్ ఇది జరుగుతుంది. కాదు, ఇది జరుగుతున్నా కూడా అసలు ఒక వీడియో క్లిప్ మనిషి కనిపించడు, అక్కడ డాన్స్లు ఉండవు, ప్రమోషన్స్ ఉండవు, ఎలివేషన్స్ ఉండవు, ఒక వాయిస్ తో మ్యాజిక్ చేస్తూ మీ వీడియోస్ మీరే ప్రమోట్ చేసుకుంటున్నారు. నిజంగా అసలు వెరీ గ్రేట్. ఏదో ఒకటి చేయాలండి, డిఫరెంట్ మార్కెట్ లో ఉండాలి. మనం అంటూ ఒక స్థాయికి వెళ్ళాలంటే సంథింగ్ డిఫరెంట్ వి హావ్ టు డు ఫ్రమ్ ద మార్కెట్. ఓకే, సో యా, అలా జరిగింది అనమాట ఈ వాయిస్ ఓవర్. కానీ చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. ఎడిటింగ్ ఎలా చేస్తారు అసలు? మీకు డార్క్ సర్కిల్స్ ఎందుకు రావట్లేదు? ఎడిటింగ్ చేస్తూ వాయిస్ చేస్తూ మేము అంతా కాపాడుకుంటూ ఉంటాం. అసలు మీరు ఎడిటింగ్ చేస్తూ కూడా ఇంత మంచి స్కిన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు? ఎడిటింగ్ అంటూ నాకు ఎడిటర్స్ ఎవరు లేరు. ఐ ఓన్లీ డూ మై సెల్ఫ్ వెన్ ఐ ట్రావెల్. రైట్, ఇప్పుడు వీడియో ఒకరు తీసుకుంటారు, ట్రావెలింగ్ చేస్తూ అలా కార్ లో టైం ఉంటుంది కదా, సో ఆ టైంలో ఎడిటింగ్ అంతే. ఎడిటింగ్ టైం పట్టింది కదా యాక్చువల్లీ? టైం ఏం లేదు మేడం, నాకు ఈజీ. నా సబ్జెక్ట్ కి
ఇది ఎండ్ లేదు, ఇట్లా రావాలి ప్యాటర్న్ లేదు. సో నాకు టెన్షన్ లేదు. వాట్ ఎవర్ ఐ వాంటెడ్ ఐ విల్ డూ ఇట్ అంతే. ఇప్పుడు దాంట్లో నోబడి ఎక్స్పెక్ట్స్ అంటే ఇప్పుడు బాను ఇట్లా చేస్తాడు, ఇదే బాను స్కోప్ అనేది ఏం లేదు. వాట్ ఎవర్ ఓపెన్ చేసుకొని వెళ్ళిపోవడం సింపుల్ గా ఉంటది కాబట్టి నాకు ఎడిటింగ్ ఈజీ. సో వీడియోగ్రాఫర్ కి చెప్తా దట్ ఓకే ఈ యాంగిల్ ఉంది, ఈ యాంగిల్ ఉంది, ఈ యాంగిల్ ఉంది. ఇంతకంటే ముందు నేను వీడియో చూడగలుగుతా, కళ్ళు మూసుకొని ఒక వీడియో ఈ యాంగిల్ రావాలన్నప్పుడు ఆ యాంగిల్ పిక్చర్ వీడియోస్ తీసుకొని దట్ ఐ ఎడిట్ అంతే. ఓకే. అండ్ వాయిస్ ఓవర్ కూడా సింగిల్ టేక్ లో అయిపోద్ది కదా ఒక్కొక్కసారి? ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుతుండొచ్చు. 1 minute కా? 1 minute కి హాఫ్ అన్ అవర్. బికాస్ ఆలోచించాలి కదా ఏం మాట్లాడాలి. కానీ కదా స్క్రిప్ట్ రైటర్ ఏమైనా పెట్టుకున్నారా? మాకు ఏమైనా జాబ్ ఫెసిలిటీ ఏమైనా ఉందా ఇక్కడ బీకేపీలో? కొన్ని వర్డ్స్ ఏది మాట్లాడినా లాస్ట్ కి మళ్ళీ ఫర్నిచర్ కిందకే వస్తుంది. మీరు ఏ టాపిక్ తీసుకోండి చివరికి మళ్ళీ బీకేపీ హోమ్స్ గురించి వస్తుంది. ఎండ్ ఆఫ్ ద డే మై సెల్ఫ్ ఇస్ ప్రమోటింగ్ ఫర్నిచర్స్ కదా. సో టాపిక్ తీసుకెళ్ళి వేరే దాంట్లో ఇన్వాల్వ్ చేయలేం కాబట్టి ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీబడి ఐ వాంట్ టు ఇన్వాల్వ్ ఇన్ ఫర్నిచర్. ఫర్నిచర్ గురించి చెప్తే బోర్ కొట్టేస్తుంది. ఇప్పుడు ఎన్ని రోజులు అంటారు ఫర్నిచర్ గురించి? 10 రోజులు 20 రోజులు, మహా అయితే 1 year అంటారు. టాపిక్ వేరేది ఉంటేనే కదా ఫర్నిచర్ గురించి వినేది. సో ఎండ్ ఆఫ్ ద డే నేను గ్రో కావాలన్నా కూడా ఈ టాపిక్ లో ఫర్నిచర్ కలిపితే బాగా గుర్తు. బయటికి వెళ్ళినప్పుడు నన్ను చూస్తే ఫర్నిచరే కనిపిస్తుంది, సోఫా కనిపిస్తుంది. సో అది దట్స్ వాట్ హెల్ప్స్ మై బిజినెస్ టు గ్రో. సో నాకు కూడా అది ఇంపార్టెంట్. ఇట్ హ్యావ్ టు బి హ్యాపెండ్, ఇట్స్ హ్యాపెనింగ్. ఓకే. 2 సంవత్సరాల ముందు భానుకి ఇప్పుడు భానుకి చాలా చేంజ్ ఉంది. మాటల్లో చేంజ్ లేదు బట్ ఆ గ్రోత్ లో చేంజ్ ఉంది. ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలు కదా యాడ్ చేయాలి, బెంగళూరు, కేరళ, కర్ణాటక అన్ని ఇవ్వండి. బెంగళూరు, హైదరాబాద్ అండ్ ఆంధ్ర. ఇప్పుడు నెక్స్ట్ ఏమైనా అడుగు పెడుతున్నారు ఎక్కడికైనా? నెక్స్ట్ లేదు బట్ హ్యావ్ టు ప్లాన్. ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఇంత అన్కండిషనల్ లవ్ అనేది నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. అంటే మనకి మనం ప్రమోట్ చేసుకుంటాం. మిమ్మల్ని చూస్తే నేను అడుగుతుంటా బయట బీకేపీ హోమ్స్ వాళ్ళు ఎక్కడైనా ప్రమోషనల్ వీడియోస్ చేస్తున్నారా అంటే ఆయనే ప్రమోషన్ వీడియోస్ ఎక్కర్లేదు అంటున్నారు. ఇట్స్ వెరీ గుడ్ సౌండ్స్ యాక్చువల్లీ. బేసికల్ గా నేను ప్రమోట్ ఎవరిని చెయ్యను, మనది మనమే ప్రమోట్ చేసుకోవడం అనేది మా కాన్సెప్ట్. బికాస్ ఎండ్ ఆఫ్ ది డే మనం చూసే కదా కస్టమర్ కొనాల్సింది. ఇప్పుడు ఎవరినైనా సరే మనం రీచ్ కావాలని అంటే దట్ ఇస్ అ స్కోప్, దట్ ఇంటర్నెట్ స్కోప్ ఉంది, సోషల్ మీడియా స్కోప్ ఉంది. బిఫోర్ అవన్నీ లేవు. నౌ వీ హ్యావ్ అ గుడ్ ప్లాట్ఫామ్. సో ఎవ్రీబడి క్యాన్ యూజ్ ఇట్, క్యాన్ గ్రో. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, సార్ నాది ప్రమోట్ చేయండి, నా గురించి చెప్పండి, నేను అవసరమే లేదు. మీకు నచ్చింది పోయి ఆన్లైన్లో మాట్లాడితే డెఫినెట్గా పీపుల్ ట్రస్ట్ యూ. సో అట్లాంటి ట్రస్ట్ తోనే వచ్చింది బీకేపీ హోమ్స్. అండ్ అది మెయింటైన్ చేయగలగాలి. ఇట్స్ సేమ్ టైం మాటలు కూడా సరిపోవు కదా. సో వాట్ ఈస్ ద క్వాలిటీ, వాట్ ఆర్ వి డూయింగ్, వాట్ ఆర్ వి గివింగ్ టు ద కస్టమర్స్, అండ్ అది ఎట్లా నిలబెట్టుకుంటున్నాం ఇచ్చిన మాట. మాట్లాడడం ఈజీయే, దాన్ని కాపాడుకోవడమే కష్టం. సో మాటలు ఏముందండి, 10 మాటలు మేము కూడా చెప్తాం క్వాలిటీ బాగుంటుంది అంటే అది ఎక్కువ రోజులు ఉండదు. మీరు 2 years ముందు చూసిరు, 3 years ముందు చూసిరు, నేను 4-5 years నుండి ఆన్లైన్లో ఉన్నాను. ఇట్స్ నాట్ ఈజీ టు కన్విన్స్ ఎ కస్టమర్ for this many years. It may be easy, ఒక 1 year easy అయి ఉంటుంది, బట్ this many years is not easy. సో విజిబిలిటీ ఉండాలి, క్వాలిటీ ఉండాలి, మాటల్లో ఏమంటారు కాన్ఫిడెన్స్ ఉండాలి. అవన్నీ రావాలంటే ఎండ్ ఆఫ్ ది డే మళ్ళీ మన ప్రోడక్ట్ మీద నమ్మకం ఉండాలి. సో దిస్ ఇస్ హౌ అవర్ జర్నీ ఇస్. అండ్ మీకు కూడా తెలుసు ఇంకా బాగా మా జర్నీ గురించి చూస్తున్నాం కాబట్టి. భాను గారు, వేర్ ఈస్ రిషి గారు? రిషి ఈజ్ ఆన్ ద వే అండి. చెప్పాను కదా, షీ ఈజ్ మోర్ దెన్ బిజీ దాన్ని, చాలా బిజీ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. అంటే నా మేనేజ్మెంట్ అంతా రిషి చేస్తుంది కాబట్టి నేను రిలాక్స్ గా ఉన్నా, రిషి బిజీగా ఉంది. కూల్ గా ఉన్నారు మీరు. యా ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మీ కాల్ అపాయింట్మెంట్ కూడా నాకు రిషి గారు ఇచ్చారు, చూసారా? ఫస్ట్ మీ ఇంటర్వ్యూ మీతోనే మాట్లాడా, కానీ అదే లాస్ట్ కాల్ అయిపోయింది మీతో. బట్ ఈ 2 years ఆవిడతోనే ఈ జర్నీలో ఏమైపోయిందంటే, కాల్ వచ్చింది నాకు, ఫోన్ లేపిన తర్వాత హలో బీకేపీ హోమ్సా? అవునండి చెప్పండి సార్, మీ ఓనర్ తో మాట్లాడాలి. సార్ నేనే ఓనర్ని. మీరు ఓనరా? మీరే ఎలా ఫోన్ లిఫ్ట్ చేస్తారు? ఎగ్జాక్ట్లీ. ఆ క్వశ్చన్ రేజ్ గా నాకు ఏమనిపించింది అంటే, ఓహో నేను ఫోన్ లేకపోద్దేమో అని చెప్పి దెన్ ఐ స్టార్టెడ్ హైరింగ్ సంబడి ఫర్ టెలికాలింగ్. సో దెన్ అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, నేను ఇప్పుడు సైట్ లో ఉంటాను కదా బిజీగా ఉండి, దెన్ ఐ స్టార్టెడ్ హైరింగ్ 2 or 3 people. ఇప్పుడు టెలికాలింగ్ 2 or 3 people ఉంటారు. సో వాళ్ళే మాట్లాడతారు, వాళ్ళే ఫిక్స్ చేస్తారు, వాళ్ళే అపాయింట్మెంట్స్ అన్ని చేస్తారు. ఐ జస్ట్ ఫాలో దెమ్ అంతే. బికాస్ నేను మల్టిపుల్ మైండ్స్ పెట్టలేం కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఉండి అక్కడ నేను ఉండి, ఐ వాంటెడ్ ఓన్లీ ఫాలో one instruction, that is from team. So that's how we can implement good ideas. So Rishi manages all this behind stories. ఒక మెన్ వెనకాల ఉమెన్ సపోర్ట్ ఉండాలి, ఉమెన్ వెనకాల మెన్ సపోర్ట్ ఉండాలి. ఈ వర్డ్స్ కి మాత్రం డెఫినిషన్ మీ ఇద్దరు. నేను అప్పుడు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. యాక్చువల్లీ నిజంగా వెరీ బ్లెస్డ్. అంటే దట్స్ హౌ వి గ్రో. ఇప్పుడు మనం ఇంట్లో ఉన్న లేడీస్ కి కానీ ఆ వాల్యూస్ ఇస్తే they'll help us to grow. ప్రశాంతంగా ఇంట్లో ఉంటే దునియా ఏలొచ్చు. ఇంట్లో ప్రశాంతత ఉంటే వెళ్ళిన తర్వాత స్మైలింగ్ ఫేస్ వైఫ్, ఇంటికి వెళ్ళాలని ఆలోచన. సో దిస్ ఆల్ కమ్స్ అవుట్ ఆఫ్
ఇది ఇవన్నీ ఉంటేనే కదా ప్రశాంతంగా మనం ఉండేది. అవును. సో ఆల్ క్రెడిట్ గోస్ టు రిషి. Yeah. మరి మీ క్యూట్ లిటిల్ వన్ ఇంకా రావాలి. సో భాను గారు, నిజంగా మీ బీకేపీ హోమ్స్ నిజంగా ఒక డిఫరెంట్ వరల్డ్ తీసుకెళ్ళినట్టే ఉంది. నిజంగా అంబియన్స్ బాగుంటే హోటల్కి ఎట్లా వెళ్తామో ఇక్కడ ఫస్ట్ ఏంటి అసలు ఇవాళ లంచ్ టైం, ఇప్పుడు వాకింగ్స్ వస్తున్నారు, ఇంకా మాట్లాడుతున్నారు క్లయింట్స్ తో, మీరు కూడా ఇక్కడే బిజీగా ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది? సో బేసికల్గా ఏంటంటే వెన్ ఐఎమ్ ఇన్ స్టోర్ మాక్సిమం ఐ వాంట్ టు కవర్ ఆల్ ద, అంటే చాలా మంది చూసి వచ్చేది నన్నే కదా, సో నేనే మాట్లాడతాను అనమాట. మాట్లాడి నోరు నొప్పిలేస్తుంది. బట్ స్టిల్ వీ హ్యావ్ టు, ఎందుకంటే జనాలు వచ్చి ఎక్స్పెక్ట్ చేస్తారు అదే కదా, బాగా ఉంటే సజెషన్స్ ఇస్తారని. సో మేబీ మీరు వచ్చే ముందు కూడా ఐ వాజ్ జస్ట్ టాకింగ్ టు ఎ క్లయింట్. సో ఏంటంటే దే విల్ కమ్, ఇప్పుడు వచ్చే కస్టమర్ కూడా రాయచూరు సమ్వేర్ నుండి వచ్చారనమాట. సో వాళ్ళకి ఏంటంటే ఏదో ఇక్కడ మంచిగా ఉంటుందేమో అని ఒక ఎక్స్పెక్టేషన్స్ వస్తారు కాబట్టి వీ హ్యావ్ టు ఫుల్ఫిల్ దేర్ ఆల్ ఎక్స్పెక్టేషన్స్. సో ఒక చిన్న దగ్గర హట్ అయినా కూడా మళ్ళీ ఇంపాక్ట్ ఆన్లైన్కి పడుతుంది. సో అంటే నేను ఎస్పెషల్గా వెన్ ఐఎమ్ అరౌండ్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు టాక్ టు ఆల్ ద కస్టమర్స్ అండ్ ఐ గివ్ దెమ్ అ గుడ్ సజెషన్. అంటే మంచి, అరే ఇది బాగుంటుంది, అది బాగుంటుంది, ఇట్లా సిట్టింగ్ ఇది, ఫ్రేమ్ ఇది, సోఫా ఇది, వాట్ ఈస్ మనం మాట్లాడే క్వాలిటీ ఏంది. సార్ మీరు ఏం చెప్పకండి సార్, అన్ని ఆల్రెడీ ఆన్లైన్లో విన్నా అంటారు. అది అన్ని వినే ఇక్కడికి వచ్చినాం సార్, మీరు ఎందుకు సార్ మళ్ళీ మీ క్వాలిటీ గురించి చెప్తారంటారు. సో దే సీ, అంటే డిఫరెన్స్ తెలుస్తుంది, అర్థమైపోతుంది. సో దెన్ ఐ ఫీల్ ఓకే, ఆన్లైన్ హెల్పింగ్ మీ అలాట్. ఆల్రెడీ సెలబ్రిటీ లెక్క అనిపిస్తా ఉంటారు ఒక్కొక్కసారి. ఇప్పుడు క్లయింట్స్ ఏమన్నారు, యాక్చువల్లీ కార్లు వెళ్తున్నప్పుడు గోల్డ్ చైన్ వీడియో చేశారు, అది చాలా బాగుందన్న. అంటే అక్కడ ఏ కంటెంట్ అనేది పక్కన పెడితే పర్సన్ బ్లెస్సింగ్స్. సో బికాస్ నేను బయట వెళ్తున్నప్పుడు జనాలు కమ్ అండ్ టెల్ మీ దట్ సార్ మీ వీడియోస్ చాలా బాగుంటాయి, మీరు మంచి గ్రోత్ అవుతారు అని అంటారు. సో నేను ఒకప్పుడు డ్రీమ్ నాది ఏది గ్రో కావాలని, ఇప్పుడు జనాలు వచ్చి నాకు చెప్తున్నారు. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్. అరే అంటే మన డ్రీమ్ ఒకటి వచ్చి మనకి చెప్తుంటే ఎంత బాగుంటుంది. మీరు ఎక్కడికో వెళ్తారు సార్, మంచి గ్రోత్ అవుతారు, మంచి లైఫ్ వస్తుంది మీకు, అంటే మీరు ఇంత కష్టపడి ఎవ్రీడే, అంటే ఇవన్నీ నేను చూపిస్తాను కదా, ఎవ్రీడే సైట్ విజిట్ కానీ ఇవన్నీ కానీ ఐ జస్ట్ షో దెమ్ వాట్ ఐమ్ ఏ వర్కింగ్, హౌ ఐమ్ ఏ వర్కింగ్ అని చెప్పేసి. సో దిస్ ఆల్ ఇంపార్టెంట్ టు ద యంగ్ జనరేషన్. ఇప్పుడు రేపు పొద్దున ఎదగాలని అంటే, ఇప్పుడు నేను ఒక రోజు కనిపించి సెకండ్ డే మర్సిడీస్ కార్లు వస్తే జనాలు యాక్సెప్ట్ చేయరు. సో నేను కనిపించిన తర్వాత నేను దానికి మర్సిడీస్కి రావడానికి ఏం వర్క్ చేసిన, దాని బిహైండ్ స్టోరీ ఏంది, నేను ఎక్కడెక్కడ ఏ చెక్కలు కొట్టినా, ఎక్కడెక్కడ సోఫాలు ఎక్కడ మోసిన, ఇవి కదా మనం చూపించాల్సింది. సో దిస్ ఇస్ వాట్ ఐ షో దెమ్. సో ఎవ్రీబడి గెట్ ఇన్స్పైర్ కాకపోయినా కొంచెం తిట్టుకునే వాళ్ళు ఉంటారు, వీడేంద్ర బాబు అని చెప్పేసి. బట్ దట్ ఈస్ మై లైఫ్, అది నా లైఫ్ మార్చింది. So where I was nothing, I'm something today just because of online or because of people, because of media. Yes. So social media, this all changed my life. So దాని వల్ల మనము ఇంకా కష్టపడాలనే ఒక ఏమంటారు, ఒక ఎనర్జీ వస్తుంది, పాజిటివ్ ఎనర్జీ. మామూలుగానే బీకేపీ హోమ్స్ అనేది ట్రెండింగ్, సోఫాస్ లో ఇంకా ట్రెండింగ్. ఎప్పుడైతే మా ఈ ఓజీ వైబ్ వచ్చిన తర్వాత, ఈ ఓజీ సోఫా వచ్చిన తర్వాత ఇంకా ట్రెండింగ్ అయిపోయారు. యాక్చువల్లీ ఈ ఐడియా ఎక్కడి నుంచి వచ్చింది అసలు? ఈ కలర్ కాంబినేషన్ సూపర్ యాక్చువల్లీ. అండ్ అందరికి ఏంటంటే వైట్ రెడ్ అనేది, నిజంగానే రెడ్ అనేది పవన్ కళ్యాణ్ గారికి ఆ గుర్తుగా ఇచ్చేస్తారు, ఎందుకంటే టవల్ కూడా రెడ్ కలర్ లో ఉంటది. అండ్ ఈ ఓజీ రాగానే దే కాల్ హిమ్. ఇది బాగా ట్రెండింగ్ అయిపోయింది సోఫా. సో కెన్ యూ డిస్క్రైబ్? సో బేసికల్ గా ఏంటంటే ఈ సోఫా వాళ్ళు ఆ రోజు, సో ఓజీ మూవీ రిలీజ్ ఉంది, సో ఐ వాంట్ టు డూ సంథింగ్, అంటే ఏదో ఒకటి చేయాలి. బికాస్ అందరూ బ్యాండ్లు కట్టేస్తున్నారు, అందరు చేతులకు కట్టేసుకుంటున్నారు, టీ షర్ట్లు వేసుకుంటున్నారు, వాట్ ఐ కెన్ డూ ఇన్ మై ఫర్నిచర్ అని ఆలోచించిన. అయితే ఆలోచిస్తే నాకు ఏమనిపిస్తుంటే, వై కాంట్ వి ప్రింట్ ఓజీ ఇన్ అవర్ సోఫా అని అంటే, వెంటనే క్విక్గా ఎట్లా అయిపోయిందంటే, ఇట్స్ డెస్ట్, అంటే ఎట్లా ప్రకృతి ఎట్లా హెల్ప్ చేస్తుంది అంటే సపోర్ట్ ఆఫ్ నేచర్ ఓన్లీ. సో నా ప్రయత్నం నేచర్. సో అదే టైంకి ఒక అబ్బాయి వచ్చింది మా దగ్గరికి, సార్ నా దగ్గర ప్రింటింగ్ ప్రెస్ ఉంది, మేము ఏది ఇచ్చినా ప్రింటింగ్ చేయగలుగుతాం అని అంటే, కిరా విత్ ఇన్ 1 day నాకు ఇది ప్రింట్ చేసి ఇస్తావా? నాకు 1 day ప్రింట్, ఎందుకంటే మూవీ రిలీజ్ 2 days లో ఉంది, నేను 1 day బిఫోర్ పోస్ట్ చేయాలి, నాకు కావాలి 1 day బిఫోర్ నేను పోస్ట్ చేస్తాను అని చెప్పేసి 1 day బిఫోర్ నేను తీసుకొని అబ్బాయి వచ్చి ఇచ్చిండు, పోయి ఇచ్చేసిన, ఇచ్చి ప్రింట్ ఇచ్చి. బికాస్ ఇది నాకు ఆల్రెడీ మార్కెట్ ఉంది, ముంబైలో మార్కెట్ ఉంది, వేర్ ఐ కెన్ డూ ఇట్. బట్ అక్కడికి వెళ్ళి ఇక్కడికి రావాలి అని అంటే హార్డ్లీ ఇట్ టేక్స్ అరౌండ్ ఒక ఎంత లేదనుకున్న ఒక 4 రోజులు పడుతుంది, అప్పుడు మూవీ రిలీజ్ అయిపోతుంది కూడా. సో బిఫోర్ దట్ జరగాలంటే హీ కేమ్, ఇట్ హ్యాపెండ్. దాని తర్వాత సోఫా రెడీ అయిపోయింది, సేమ్ డేనే క్విక్ గా సోఫా రెడీ చేయించేసి, దిస్ ఇస్ ఆల్. ఇక్కడ అంతా ఇవన్నీ వర్డింగ్స్ వేర్ పవర్ స్టార్ యూజ్డ్ ఫర్ గంభీర. సో దిస్ ఆల్ మనం అక్కడక్కడ ప్లేస్ చేసినుండే మధ్యలో, ఇక బీకేపీ హోమ్స్ అని. యాక్చువల్లీ ఇది సోఫా సేల్ కి లేకుంటే ఫర్ గివ్ అవే అని పెట్టినుండే అనమాట.
30,000-40,000 కమెంట్స్ వచ్చినాయి సోఫాకి. నేను ఎక్స్పెక్ట్ చేయను ఎన్ని కమెంట్స్ వస్తాయా అని. నేనేమనుకున్నా 1000 కమెంట్లు వస్తేమో స్వైప్ చేసి ఎవరికి ఇవ్వచ్చు అని అనుకున్నాను. బికాజ్ రైట్ పవర్ స్టార్ ఫ్యాన్కి ఇద్దామని అనుకున్నాను. దాని తర్వాత మన సైకిల్ వాట్ ఈస్ కాల్డ్ ఒక అబ్బాయికి ఇచ్చినుండే. సో ఇది ఆల్రెడీ ఇద్దామని చెప్పేసి ఒక అబ్బాయికి దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్బాయి ఇంట్లో స్పేస్ లేకుండా, దాని తర్వాత మళ్ళీ ఆ అబ్బాయికి కావాల్సింది ఇచ్చేసి మళ్ళీ ఇది ఏమంటారు గివ్ అవే వచ్చిన తర్వాత సంబడి టెక్స్టెడ్ దట్ ఒక ఓల్డ్ ఏజ్ హోమ్కి ఇవ్వండి అని. సో ఓల్డ్ ఏజ్ హోమ్ ఐమ్ జస్ట్ లుకింగ్ ఫర్ ఇట్. మేబీ విత్ ఇన్ ఒక 4-5 days డెలివర్ దిస్. ఇచ్చేస్తున్నారు. ఇచ్చేస్తాను. సూపర్ యాక్చువల్లీ. అండ్ థాట్ రావడమే అసలు డిఫరెంట్ థాట్. దట్టు అసలు మీకు నేచర్ కూడా హెల్ప్ చేసింది. బిఫోర్ రిలీజ్ కే మీరు రిలీజ్ కి రెడీ చేసేసాను. మరి నేను ఏఎంబీలో కొన్ని చోట్ల చూసాను సోఫాస్, సేమ్ అంటే కొన్ని సోఫాస్ చూసాం యాక్చువల్లీ ఓజీ లాగా అట్లా చూసాము. మేబీ ఐఎమ్ నాట్ షూర్. దిస్ ఇస్ ఆల్ మేడ్ బై us. ఈ ప్రింటింగ్ గానీ ఇవన్నీ గానీ దిస్ ఇస్ ఆల్ అవర్ ఐడియా. పట్టింది యాక్చువల్లీ హాఫ్ డే అంతే. ప్రింటింగ్ కి రాగానే కూర్చొని నేను చేయించున్నాడు. కూర్చొని హాఫ్ డే కూర్చొని నేను ఇదే వర్క్ నాకు అంత రోజు. సో బికాజ్ నాకు ఇది కావాలి ఇది రావాలి అని చెప్పేసి యాక్చువల్లీ నేను చేసింది కేవలం అంటే ఏదో ఆన్లైన్లో ఏదో వైబ్ వస్తుందనో అంత కాదు, ఏదో చూపించాలి సంథింగ్ డిఫరెంట్ గా అని అనుకున్నాను అనమాట. ఎట్లా చూపించగలుగుతాము అని అనుకునే థాట్ కి ఇది వచ్చింది. వి డిడ్ ఇట్ అండ్ దిస్ వెంట్ వెరీ హ్యూజ్ అనమాట. ఆల్మోస్ట్ మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చినాయి, thousands of comments and lot of appreciations more than this. అయితే ఇప్పుడు మొత్తానికి ఈ సోఫా ఎక్కడికి వెళ్ళిపోతుంది చెప్పండి, క్యూరియస్ గా ఉన్నాం. ఒక ఓల్డ్ ఏజ్ హోమ్ కి వేర్ అనేది మన నెక్స్ట్ వీడియోలో వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మీరే రివీల్ చేస్తారు అయితే. నాకు కూడా తెలియదు అది ఏ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది, నాకు కూడా తెలియదు. సో వీ హావ్ టు సర్వైవ్ నియర్ బై ఏదైనా ఉందా, రిక్వైర్మెంట్ ఎవరికి ఉంది. సో ఇది వద్దు అని అంటే ఇది ఇక్కడే ఉంటది, దీని ప్లేస్ లో ఇంకో సోఫా దానికి ఇచ్చేస్తాం. ఓ సూపర్ యాక్చువల్లీ, సూపర్. అండ్ అసలు ఎంట్రన్స్ రాగానే ఆ ఓజీ వైబ్ కనిపించింది నాకు, వెంటనే అట్రాక్ట్ చేస్తుంది సోఫాని కూడా. అండ్ మీ ప్రతి సోఫాస్ కూడా ఒకసారి మీరే స్టైలిష్ గా కూర్చుంటారు కదా, ఒకసారి మీరు అదే స్టైలిష్నెస్ తో ఒకసారి కూర్చుంటారా మీ సోఫాలో? ఎస్, ఎలా అనిపించింది సార్? ఇది భాను గారు కాదు, ఇప్పుడు మీరు ఓన్లీ క్లయింట్ అన్నమాట. బేసికల్ గా భానుగారు చెప్పినట్టే ఉంది. భానుగారు చెప్పినట్లే ఉంది. సూపర్. అండ్ ఇక్కడ చాలా మోస్ట్ అంటే ఫర్నిచర్ కి సంబంధించి అన్ని ఉన్నాయి. అండ్ ఇంకొక రీల్ చూసాను యాక్చువల్లీ, మనం యూఎస్ఏ నిజంగా బిజినెస్ చేయలేము, బట్ మీకు కర్టన్స్ పంపించారు కదండి అక్కడ. వీఆర్ సెండింగ్ అంటే ఆల్మోస్ట్ దాని తర్వాత ఒక 15-20 డెలివరీస్ కూడా చేసాం. ఇచ్చారు వన్స్ మా చెల్లెకి ఇచ్చినుండే ఫస్ట్, దాని తర్వాత 15-20 డెలివరీస్ కూడా అయిపోయినాయి. ఓకే, సక్సెస్ఫుల్ గా. ఒక దగ్గర ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది అండ్ మళ్ళీ అది తీసుకొచ్చి వాళ్ళు పంపించారు రిటర్న్, వి సెండ్ ద న్యూ వన్. కానీ టఫెస్ట్ జాబ్ తెలుసా, ఎందుకంటే ఆ మెజర్మెంట్స్ తీసుకోవడానికి మీరు అన్నట్టు వీడియోలో చెప్పారు ఆల్మోస్ట్ చిన్న ఇదైనా కూడా మొత్తం అంతా మళ్ళీ మనం రీప్లేస్ చేయాలి యాక్చువల్లీ. సో వి డూ దట్. అంటే ప్రాబ్లమ్స్ వస్తే బికాస్ యుఎస్ నుండి ఆర్డర్ అంటే ఇట్స్ నాట్ ఈజీ, వాళ్ళకి మేకింగ్ కానీ ఇవన్నీ కానీ ప్రాబ్లం ఉంటుంది కాబట్టి అలా సైజ్ అడ్జస్ట్మెంట్ అక్కడ వాళ్ళే తీసుకోవాలి. దట్స్ అ మేజర్ ప్రాబ్లమ్ దే. సో కాబట్టి అదన్నీ తీసుకొని మెజర్మెంట్స్ అన్ని మన కింద మీద అయినా కూడా చేసేటట్టు ఉంటేనే కదా వాళ్ళు మనకి ఆర్డర్ ఇచ్చేది. కరెక్ట్. ఓకే, అంటే ఇంకా ఆల్ ఓవర్ 2 తెలుగు రాష్ట్రాలే కాదు, నెక్స్ట్ యుఎస్ లో కూడా మనం రిబ్బన్ కటింగ్ అయిపోయింది అనమాట. అయిపోయింది, ఇంకా ఓపెన్ బ్రాంచ్ ఓపెన్ చేయాలి అక్కడ కూడా, చేయాలండి యుఎస్ లో కూడా. చేద్దాం, ఏముంది చేద్దాం. కళలు కనడంలో తప్పలేదు అంతే, అదో కళ. మేబీ రేపు నవ్వుకోవచ్చు, రేపు పొద్దున మనకి అది నిజం అవ్వచ్చు. సో దెన్ అప్పుడు వీడియో తీస్తాను నేను బయటకి. ఓకే మనం మాట్లాడినాం కదా, ఈ వీడియో తీసి అప్పుడు అది పోస్ట్ చేసి పెట్టుకుంటా. యాక్చువల్లీ మీది అసలు ఎప్పుడు డ్రీమ్ కాదండి, మీరు ఒక పాత్ క్రియేట్ చేస్తారు, దాన్ని డ్రీమ్ అంటారు, దానిలో మీరు వెళ్ళిపోతూ ఉంటారు, చాలా మందికి ఇన్స్పిరేషన్ లాగా నిలిచిపోతారు. అంటే బేసికల్ గా దీని నుండి దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ వీ కెన్ గివ్ దిస్ జాబ్, lot of people can survive on. నాకు అది హ్యాపీనెస్ అండ్ ఆఫ్ మోర్ దెన్ ఆల్ దిస్. ఈ ఫర్నిచర్ వీడియోస్ ఇవన్నిటికన్నా కూడా మంత్ ఎండ్ వస్తే మన మీద ఇంతమంది హ్యాపీగా ఉన్నారు, మన లైఫ్. మై డాడ్ ఆల్వేస్ టెల్ దట్ నువ్వు ఒక్కడివి కాదు, నీకు ఇంతమంది ఉన్నారు. సో నీ హెల్త్ జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నువ్వు కాపాడుకో, బికాస్ ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ మోస్ట్లీ డిపెండ్ ఆన్ దిస్. సో జాగ్రత్తగా ఉండు నువ్వు అన్నట్టు. సూపర్. ఎంట్రన్స్ రాగానే ఫస్ట్ అట్రాక్షన్ ఇదే. సో ఒకసారి భానుగారు, బీకేపీ హోమ్సే వైరల్ ట్రెండింగ్. సో రీసెంట్ గా ఒకటి వైరల్ ట్రెండింగ్ ఏంటది చెప్పాలి. అటు చూడొద్దు ఇటు చెప్పాలి, ఏమేముంటుందో చూపిస్తున్నానండి. ఆల్రెడీ చూపించిందే ట్రెండింగ్ అండి. అదే, సో బేసికల్ గా ఏంటంటే బండ్ల గణేష్ సర్వర్ ఇంట్లో మనం ఫర్నిచర్ చేసాం అనమాట. ఇది కూడా వండరే అనుకోండి. ఒక 2 days బిఫోర్ సార్ ఆల్రెడీ చెప్పారు దట్ ఒక సోఫా కావాలి అని చెప్పేసి. బట్ నాకు ఎగ్జాక్ట్ క్లారిటీ లేదు, ఏంటంటే ఎప్పుడు డెలివరీ ఎప్పుడు అనేది క్లారిటీ లేదు. బట్ బిఫోర్ నాకు ఈవెంట్ ఉంది, ఈవెంట్ రోజు నాకు కావాల్సిందే అని అన్నమాట. సో అది కూడా ఒక 1 night బిఫోర్
మొత్తం పాలిష్ చేసి అంతా రెడీ చేసి ఉండే. అప్పుడు దాని తర్వాత వన్ డే వండర్ అనుకోండి. ఇంకా ఎర్లీ మార్నింగ్ డెలివరీ అయిన ఉండే, ఎర్లీ మార్నింగ్ 9 o'clock. అప్పుడు మేము అక్కడే ఉండే అనమాట. మొత్తం డెలివరీ అయిపోయి అంతా సెటప్ చేసుకొని అంతా చేసుకొని అక్కడ ఉండే. ఎగ్జాక్ట్ 6 o'clock ఈవినింగ్ అక్కడికి బయలుదేరినా మళ్ళీ రిటర్న్. వెళ్ళిన తర్వాత మెగాస్టార్ గారు వస్తారు అని అన్నప్పుడు సరే వస్తున్నారు. నేను యాక్చువల్లీ రెడీ అయ్యామని వచ్చిండే, రిషి కూడా రెడీ కావాలి, నేను రెడీ కావాలి. అప్పుడు దాకా అక్కడే ఉన్నారు పాపం. సో ఉండే రెడీ కావాలని వచ్చిండే అనమాట రివర్స్. నేను వచ్చిన తర్వాత సమ్హౌ మెగాస్టార్ కేమ్. ఐ సా వీడియో ఆల్రెడీ పోస్ట్ అయిపోయింది ఇన్స్టాగ్రామ్ లో, దాన్ని నా చైర్ మీద కూర్చుండు అని. హౌ కమ్ అంటే నేను ఎట్లా మిస్ అయ్యాను అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోయిన ఉండే, ఇంకా చాలా ఫాస్ట్గా వెళ్ళి ఆ రోజు. వెళ్ళిన తర్వాత అప్పటికే సార్ లెఫ్ట్ అండ్ ఇక అది బ్యాడ్ టైం అనుకోవాలి. అప్పుడప్పుడే లక్కీ ఛాన్స్ వస్తుందని అంటారు కదా. దెన్ ఐ డిసైడెడ్ దిస్ ఇస్ నాట్ యాక్చువల్లీ, మేబీ ఇది మీటింగ్ కాదేమో, ఇంకేదో బ్యూటిఫుల్ మీటింగ్ ఉందేమో నెక్స్ట్ అని అప్పుడు అనుకున్నాను అనమాట. ఐ వాంట్ టు మీట్ మెగాస్టార్ ఇన్ సమ్ ఆర్ అదర్ వేస్, మేబీ సోఫాసే కావచ్చు, ఇంకేదైనా విధంగా ఆయనతో కలవాలి. అండ్ దెన్ ఐ డిసైడెడ్ మేబీ ఇది కూడా జరగచ్చు. కానీ అసలు 1 week బండ్ల గణేష్ గారు ఎప్పుడైతే ఈవెంట్ చేశారో, ఆర్గనైజ్ చేశారో, సెలబ్రిటీస్ అందరూ వచ్చారు. బట్ ఎప్పుడైతే బాస్ కేమ్, ఆ కార్ లోంచి రాగానే లోపల తీసుకెళ్ళాక ఆ సోఫాలో కూర్చోపెట్టిన విధానం కూడా అందరూ చాలా బాగా వైరల్ చేశారు. హ్యాపీ ఫీల్ అయ్యారు. దట్ టు మీ సోఫా డిజైన్ కూడా చాలా బాగుందండి. అసలు ఆయన కూర్చుంటే ఆ లుక్కే వేరే ఉంది యాక్చువల్లీ. అండ్ చూసుకుంటున్నాం డైలీ, అందుకే వెంటనే మీ హోమ్ ఇక్కడ పిక్చర్ అది ఎవరో ఇచ్చారనమాట తీసుకొచ్చి. సో సంబడి గిఫ్టెడ్ మీ, సో నేను అది అక్కడ పెట్టేస్తాను. అది సూపర్. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సంబడి అక్కడ పేరు కూడా ఉన్నట్టున్నారు, ఆరిఫ్ ఫోటోగ్రఫీ వాళ్ళు ఎడిట్ చేసి పంపించారు ఫోటో ఫ్రేమ్ కింద బీకేపీ హోమ్ అని ఇచ్చారు. కింద బీకేపీ హోమ్ బాస్ బాగుంది కదా అని అక్కడ పెట్టాను. అలా పెట్టారు. ఎట్లా అనిపించింది మీ సోఫా, మీ ప్రొడక్ట్? ఇట్స్ లైక్ బేబీ ఏదైనా బిజినెస్. అండ్ చిరు గారు అనేది వారు అందరికి ఇన్స్పిరేషన్ అండ్ ఇట్స్ ఎమోషన్. ఎట్లా అనిపిస్తుంది? అంటే వెన్ ఐ డ్రీమ్డ్ అబౌట్ సంథింగ్, అంటే చిన్న చిన్న డ్రీమ్స్ అన్ని. సో ఒకటేసారి మెగాస్టార్ వచ్చి కూర్చున్నప్పుడు ఐ వాజ్ అంటే ఎమోషన్, వీ కెనాట్ షేర్ దట్ ఎమోషన్ యాజ్ ఒక వర్డ్లో చెప్పలేము దాని గురించి. అసలు నేను సర్ప్రైజ్ అని ఉండే, మనం పవర్ స్టార్ దగ్గరికి ఇచ్చాము, సార్ కూర్చున్నారు, మెగాస్టార్ దగ్గరికి అంటే మెగాస్టార్ వరకు రీచ్ అయ్యాము అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇంకా అంతకు మించి ఇంకేముంటది రీచ్ కావడానికి? అంతకు మించి కూడా మన తెలుగు వాళ్ళకి రీచ్ కావడానికి ఇంతకు మించి ఏం లేదు. వీళ్ళ దగ్గర రీచ్ కావాలి అని అంటే అది ఎండ్, అంటే మన ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎండ్ ఇస్ మెగాస్టార్. సో దేర్ వి రీచ్ అండ్ ఆ వీడియో వైరల్ అవ్వడం, అంటే నేను పోస్ట్ చేయలేదు, అది ఫస్ట్ వేరే పోస్ట్ చేయడం, చాలా మంది పోస్ట్ చేశారు. సో అది చాలా మంది పెట్టడము, ట్వీట్స్ పెట్టడము, మా సోఫా గురించి ట్వీట్స్, ఆ చైర్ గురించి ట్వీట్ పెట్టడము. సో ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ప్రౌడ్ అనమాట ఆ టైంలో. అరే సాల్రవై ఇంతమంది బీకేబీ గురించి మాట్లాడుతున్నారు. అండ్ నా జర్నీ చాలా మంది రాయడము, ఫ్రమ్ వేర్ టు వేర్, ఎక్కడ స్టార్ట్ చేసిండు బాను, అండ్ వాట్ ఈస్ హిస్ టుడే, అండ్ హూ ఇస్ హీ, వాట్ ఈజీ అనేవాళ్ళు కొంతమంది, హూ ఈజీ అనేవాళ్ళు చాలామంది. అసలు ఎవరైనా బీకేపీ హోమ్స్ ఎవరు, వాట్ అంటే సోఫా ఎట్లా, అంటే సోఫా మేకరా, అసలు ఒక సోఫా మేకర్ హౌ డిడ్ హీ రీచ్డ్ అని జర్నీ చాలా మంది రాయడం స్టార్ట్ చేసారు. చాలా మంది వీడియో అది మన స్టేటస్ షేర్ చేసారు. ఎవ్రీబడి ఇన్ ది జర్నీ ఫెల్ట్ హ్యాపీ. చిరంజీవి గారు ఇక్కడ వచ్చి కూర్చున్నందుకు ఎవ్రీబడి ఫెల్ట్ హ్యాపీ. సో ఆ హ్యాపీనెస్ నాకు నచ్చింది. నోబడి జెలస్ డియర్, అరే పాపం మనంతా కష్టపడతారు కదా, వాడు మంచి స్థాయికి రీచ్ అయ్యిండు అని చాలా మంది స్టేటస్ షేర్ చేశారు. ఫెల్ట్ హార్ట్ఫుల్గా అనిపించింది. అరే ఇంతమంది మన సక్సెస్ని ఫీల్ అవుతారు అంటే ఇది వాళ్ళ సక్సెస్లా ఫీల్ అయ్యారు. నోబడీ ఫెల్ట్ దట్ జెలస్, అంటే అరే వీడు ఇట్లా ఎదిగిపోయింది అని ఎవరు ఆలోచించలేదు. ఎవ్రీబడి ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ వెరీ జెన్యూన్లీ టోల్డ్ మీ దట్ వీఆర్ హ్యాపీ ఫర్ యువర్ సక్సెస్. ఓకే, సూపర్. అండ్ మెగాస్టార్ గారిని అయితే కలవలేదు, ఫ్యూచర్ లో కలవాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎలాగో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని మీరు కలిసేశారు. అండ్ ఇప్పటి వరకు నేను ఫ్యాన్ మూమెంట్ చాలా చూసా, బట్ ఇలాంటి డిఫరెంట్ ఫ్యాన్ మూమెంట్ చూడలే. అంటే మనిషిని కలవంగానే హగ్ చేసుకుంటాము, ఫోటో తీద్దాం. మీరేంటి సిగ్నేచర్ ఇక్కడ పెట్టించుకున్నారు? యాక్చువల్లీ డిఫరెంట్ థాట్ ఎవరిది? అది నాదే, నేనే అంటే యాక్చువల్లీ రెడీ అయిపోయి షర్ట్ కొత్తది కొనుక్కొని, వైట్ షర్ట్ సైన్ కావాలి అని నేను ఫిక్స్ అయ్యే ఒక మార్కర్ తీసుకొని మరి వెళ్ళనుండే. ఏమన్నారు అసలు ఫస్ట్? నాకు ఇక్కడ సైన్ కావాలి సార్ అంటే బేసికల్ గా అంత ప్రమోషన్ పర్సన్ కాదు కొంచెం. అది అంటే దట్స్ నాట్ ప్రమోషన్, దట్స్ లైక్ హీ వాజ్ హార్ట్ఫుల్లీ డూయింగ్ ఇట్. సో కలిసినప్పుడు ఈ వారాహి చేసాం కదా, వారాహి చేసినప్పుడు సో ఈ నోటీస్ చూసిండు, ఐడెంటిఫైడ్, అండ్ he told me that okay we'll definitely meet, మనం మళ్ళీ కలుద్దాము. సో because we have one journey with him, it is not that a small journey. Varahi is a big viral అన్నమాట అప్పట్లో. సో అటువంటి దాంట్లో మనం పార్ట్ ఉన్నాం కాబట్టి remembered our journey and he told okay definitely he was very happy. అంటే చాలా ఇక అది అంటే నేను బేసికల్గా ఏ విషయమైనా మాట్లాడతా కానీ ఈ టాపిక్ మాట్లాడలేదు. ఎందుకు
అంటే ఫ్యాన్ కాబట్టి ఎగ్జాక్ట్లీ అంటే ఆ వైబ్రేషన్స్ వచ్చేస్తుంటాయి. మరి కలిసినప్పుడు ఏమనిపించింది అసలు? అసలు ఏం మాట్లాడలేదు నేను. అసలు ఏం చెప్పలేదా? నేను బేసికల్ గా పవర్ స్టార్ కలిసింది 3 times. ఆ 3 times నేను ఏం మాట్లాడలేదు. అంటే మాట్లాడింది 2 times అయితే రిషి మాట్లాడింది. పక్కన రిషి చెప్తుంటే పక్కన అంటే వాట్ ఐ ఫెల్ట్ ఇస్ అరే ఆయన ముంగడ మనం ఏం మాట్లాడుతాం, ఏం మాట్లాడలేను కూడా. రిషి విల్ పుష్ మీ అంటే మాట్లాడు నువ్వు ఎందుకంటే అంత సైలెంట్ అయిపోయినావు అంటే నేను అరే ఆ మనిషిని అట్లా చూస్తుంటే అట్లా చూస్తూ ఉండిపోయాను అంతే. నేను ఐ వాజ్ లైక్ ఒక ఏమంటారు ఒక దేవుని అట్లా చూస్తున్నట్టు నిల్చుండిపోయాను అంతే. దాని తర్వాత ఆయన హీ టాక్ టు మీ అంటే సార్ ఒకసారి హగ్ చేసుకోవచ్చా, హగ్ ఫోటో ఉంది, హగ్ చేసుకోవచ్చా అంటే భలే వాడవే అని హగ్ చేసుకున్నాను. సో హీ గేవ్ టైం, హీ గేవ్ వాల్యూ. అది నా లైఫ్కి చాలు. అంటే ఆ వాల్యూ సంపాదించుకున్నా అని అనిపించాను. డిప్యూటీ సీఎం అవ్వక ముందు మీరు ఎట్లాగో ఒక మీట్ జరిగిందండి. Yes. డిప్యూటీ సీఎం అయిపోయారు, మొత్తానికి కలిసారు యాక్చువల్లీ. అండ్ అది కూడా చాలా డిఫరెంట్ మెమరీ. మీరు అన్నది నిజమే. మనం నిజంగా ప్రేమించిన వాళ్ళని, ఇష్టపడే వాళ్ళని, ఫ్యాన్ మూమెంట్ వచ్చినప్పుడు వాళ్ళని చూస్తూ ఉండిపోతాము, నిజంగా మాట్లాడలేము. అంటే అది అప్పుడనే కాదు, అది ఎప్పటికీ నేను మాట్లాడకపోదు. అంటే దీని గురించి ఎప్పుడు నేను చెప్పలేకపోవచ్చు. ఈ టాపిక్ గురించి అంటే నేను చాలా ఇంటర్వ్యూస్లో అడిగారు, బట్ ఐ కుడెంట్ షేర్ మచ్. దాని తర్వాత అనుకుంటా అరే ఇట్లా చెప్పుంటే బాగుండే కదా అని చెప్పి, బట్ ఐ కెనాట్ టాక్ అంతే. పవర్ స్టార్ గురించి కానీ మెగాస్టార్ గారి గురించి ఇప్పుడు మాట్లాడినాయి. అది అంటే అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ అంతే. అది హార్ట్ లో ఒక ఏమంటారు ఒక ఎమోషనల్ బాండింగ్ అయిపోయింది. అండ్ ఇలా ప్రొజెక్ట్ చేసుకోవడం చాలా సూపర్ యాక్చువల్లీ. అండ్ మీ యూట్యూబ్ బ్లాగ్స్ దగ్గర నుంచి ఫోటోస్, మెమరీస్. సంబడి వాక్ ఇన్ రైట్, దే షుడ్ హ్యావ్ సమ్ పాజిటివిటీ. అంటే లోపల రాగానే ఇప్పుడు ఈ ఫోటోతో బిజినెస్ చేస్తారా అని చాలా మంది అడుగుతారు. పవర్ స్టార్ ఫోటో బిజినెస్ చేస్తారా లేకుంటే ఏదైనా బిజినెస్? ఇట్స్ నో వేర్ బిజినెస్. ఇట్స్ యాక్చువల్లీ అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎమోషన్. వన్స్ కస్టమర్ రాగానే ఈ పేరుని నిలబెట్టగలగాలి. సో ఇక్కడ ఈ పోస్టర్ ఉందని అంటే ఆ పోస్టర్ని ఇప్పుడు రెస్టారెంట్ పెట్టి 10 హీరో ఫొటోస్ పెట్టేస్తే రెస్టారెంట్ నడవదు. అక్కడ ఫుడ్ బాగుండాలి, టేస్ట్ బాగుండాలి, సర్వింగ్ బాగుండాలి, సర్వీస్ బాగుండాలి. లాస్ట్ ఇక్కడ తిన్నాక వాడికి కరెక్ట్గా అరిగిన తర్వాత అప్పుడు వాళ్ళు నెక్స్ట్ టైం వస్తారు. సో ఫొటోస్తో జరిగేది ఏం లేదు. ఇట్ ఈస్ నో వేర్ రిలేటెడ్. బట్ అది పెట్టుకున్న తర్వాత నేను ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోగలగాలి. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. అది నా హెడ్ వెయిట్ అనమాట. అరే పవర్ స్టార్ ఫోటో పెట్టుకున్నానంటే ఆయన తగ్గట్టు మనం ఆ పేరు నిలబెట్టగలగాలి. చిన్న కింద మీద అయినా కూడా మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది. సో దట్ షుడెంట్ హ్యాపెన్. సో దట్స్ వేర్ దట్ మోటివేట్స్. అండ్ ఇది కూడా నాకు గిఫ్ట్ ఇచ్చారు అనమాట, ఇది కూడా ఫోటో. సో ఇక్కడ ఏం నేను డిస్ప్లే చెయ్యను, బట్ ఐ వాంటెడ్ టు హ్యావ్ దిస్ ఫోటో. ఇప్పుడు నాకు ఇది సమ్ వాసు యాడ్స్ సంబడి గిఫ్టెడ్ మీ దిస్. ఓకే, రెండు గిఫ్టెడ్. గిఫ్టెడ్ అది మెమరీగా అలా పెట్టుకున్నారు. దట్ ఒక మంచి పాజిటివ్ వైబ్ కోసం చూపిస్తున్నారు. ప్రమోషన్ మాత్రం కాదు అని చెప్పాలి మనం. ప్రమోషన్ కాదు, బట్ ప్రమోషన్ అనుకున్నా తప్పలేదు. See, అది నేను నా బిజినెస్ కి ఏది హెల్ప్ అవుతుందో డెఫినెట్లీ అది నేను చేస్తాను. యాజ్ అ బిజినెస్ మ్యాన్ ఐ హ్యావ్ టు డూ దిస్. బట్ పర్సనల్ గా ఇది పవనిజం అనేది ఇప్పటిది కాదు, గత సంవత్సరాల కిందది. దిస్ ఇస్ ఫ్రమ్ లాస్ట్ నేను జానీ మూవీ బట్ట కట్టుకుని అప్పుడు. సుజిత్ సార్ లాగా మీకు కూడా ఒక స్టోరీ ఉంది అయితే మొత్తం అటువంటిదే. అండ్ ఇది ఇల్లు ఇప్పుడు సుజిత్ సార్ కి మూవీస్ లో అయిపోయింది, నాకు ఫర్నిచర్ లో అయిపోయింది. సూపర్. ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బీకేపీ హోమ్స్ లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీస్ లక్కీ ఫెలోస్. రీసెంట్ గా బ్యాంకాక్ కూడా వెళ్ళారు కదా, బాగుందా జర్నీ? వాళ్ళని అడగాలి అసలు. యాక్చువల్లీ వాళ్ళు దే ఆర్ వెరీ హ్యాపీ. అంటే వాళ్ళు చాలా అంటే ఇప్పుడు ఎట్లయితే నేను చెప్పలేను ఈ ఫీలింగ్స్ అన్ని వాళ్ళు చెప్పలేరు. ఎందుకంటే అది అంటే ఎమోషనల్. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. వెరాజ్ కొన్ని లైఫ్ టైమ్ అచీవ్మెంట్, ఫస్ట్ టైం ఫ్లైట్ టికెట్ ఒకడు, అండ్ అందరు ఇంటర్నేషనల్ ఫస్ట్ టైమే. సో బయట వెళ్తే బయట ప్రపంచం ఏంది, ద టాకింగ్ అంటే చాలా బాగా మాట్లాడుతున్నారు. సార్ బయట ఇంత బాగుంటుందా, ఇట్లా ఉంటుందా, అట్లా ఉంటుందా, ఎవ్రీథింగ్ ఇస్ సర్ప్రైజింగ్ దెమ్. రోడ్స్ కానీ దాని నీట్నెస్. ఐ టోల్డ్ దెమ్ సీ, అబ్జర్వ్, లెర్న్, ఇంప్లిమెంట్. చూసి నేర్చుకొని మన సేమ్ కమ్ బ్యాక్ అండ్ ఇంప్లిమెంట్ ద సేమ్ థింగ్. ఇక్కడ చెత్త కనిపిస్తుంది, పిక్ ఇట్, త్రో ఇట్ ఇన్ డస్ట్బిన్. ఇక్కడనే కాదు ఎక్కడ కనిపించినా కూడా. దట్స్ ఆల్ లెర్నింగ్స్. సో ఇది మనం ట్రావెల్ చేసేది నేర్చుకోవడానికి. సో ఇది నేర్చుకోకపోతే వేస్ట్. సో ఐ టోల్డ్ దెమ్ సేమ్ థింగ్. ఇది మనం జీవితంలో మార్చుకునేటందుకు ప్రయాణం. సో ఎవ్రీథింగ్ని అబ్జర్వ్ చేయండి. అక్కడ సర్వీస్ని అబ్జర్వ్ చేయండి, అక్కడ సర్వీస్ మ్యాన్ని అబ్జర్వ్ చేయండి, అక్కడ ఫుడ్ డిషెస్ ఎట్లా ఇస్తారో అబ్జర్వ్ చేయండి, అక్కడ నీట్నెస్, కంట్రీ నీట్నెస్ అబ్జర్వ్ చేయండి. సేమ్ ఇంప్లిమెంట్ ఇన్ అవర్ ప్లేస్.
సూపర్. థ్యాంక్ యూ సో మచ్ భానుజీ. సచ్ ఏ లవ్లీ పర్సన్. యాక్చువల్లీ ఎన్నిసార్లు కలిసిన ఇదే చెప్తూ ఉంటాను. అండ్ మోర్ హైట్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. రీసెంట్ టైమ్స్ లో ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు కాబట్టి ఒక 1-to-1 ఇంటరాక్షన్ చేస్తే, అది కూడా మా సుమన్ టీవీలో, ఆల్మోస్ట్ ఎంతో మంది ఇన్స్పిరేషన్ పర్సన్స్ వాళ్ళ లైఫ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎట్లా ముందుకెళ్తూ ఉన్నారు. నవడేస్ మనం చూస్తున్నాం చిన్నవి జరగకపోతేనే సూసైడ్స్ దాకా వెళ్ళిపోతున్నారు. లైఫ్ ని సీరియస్ గా తీసుకున్న పర్సన్స్ ని ఇంటర్వ్యూస్ చేస్తే మనం ఎక్కడున్నాం, ఏం చేస్తున్నాం, రేపు ఏం చేయబోతున్నాం అని ఒక చిన్న క్లారిటీ వస్తుంది. అందుకనే మీతో ఒక ఇంటరాక్షన్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఫైనల్ గా మీ బ్యూటిఫుల్ వాయిస్ తో మా సుమన్ టీవీకి ఏమన్నా చెప్తే ఫైనల్ గా. సుమన్ టీవీ వీడియోస్ నేను ఆల్మోస్ట్ ఒక 5-6 years నుండి చూస్తున్నాను. సో ద జర్నీ వాట్ రియల్లీ ఇన్స్పైర్స్ మీ ఈస్ దేర్ గ్రోత్, అండ్ దాట్ గ్రోత్ రియల్లీ నా లైఫ్ స్టైల్లో నేను ఇంప్లిమెంట్ చేస్తాను. అండ్ థ్యాంక్ యూ సుమన్ టీవీ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ అండ్ ఫర్ యువర్ వాల్యుబుల్ వర్డ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ భాను గారు. ఆల్ ద వెరీ బెస్ట్. మళ్ళీ నెక్స్ట్ ఇంటర్వ్యూకి మళ్ళీ వైరల్ అయిపోవాలి. మళ్ళీ 2 years తర్వాత మళ్ళీ కలుద్దాం. మళ్ళీ 2 years దాకా ఏం లేదా బ్రేక్ అయితే నెక్స్ట్ ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. 2 years అయిపోయింది కదా, ఇంకా నెక్స్ట్ 2 years మళ్ళీ కలుద్దాం. అప్పుడు మళ్ళీ ఇంకో మంచి ఇంటర్వ్యూ చేద్దాం. అప్పుడు పెద్ద షోరూమ్ లో చేద్దాం. తప్పకుండా. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. యా.